మా వంటల ప్రోగ్రామ్కి స్వాగతం. పొయ్యి దగ్గర కూర్చొని ఏం చేసేస్తున్నా అనుకుంటున్నారా? దమ్ బిర్యానీ అండి. ఇంట్లో ఇద్దరికి ముగ్గురికి చేయడం వచ్చు, కానీ ఫస్ట్ టైం ఇంతమంది చేస్తున్నా. అడిగారు మా వాళ్ళు అని. లిటరలీ 10 మంది ఉన్నారు ఈరోజు మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో. హాలిడేస్ కదా, అమలాపురం వచ్చేసామండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే చికెన్ని బాగా క్లీన్ చేసుకుని ఉప్పు కారం మసాలాలు వేసుకోవాలి. ఈ లోపు మా అక్క వాళ్ళ అబ్బాయి నిమ్మరసం చేసిస్తున్నాడు అనమాట. బిర్యానీలోకి నేను ఏం వేసా అంటే ధనియాలు జీలకర్ర పొడి, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, ఉప్పు కారం నిమ్మరసం ఇలా అన్నీ వేసేసిన తర్వాత మంచిగా చికెన్ని మసాజ్ చేయాలన్నమాట. ఇలా చేస్తేనే టేస్ట్ ఎక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. నాకు కారం మసాలా పొడి సరిపోలేదు అనిపించింది, అందుకే మళ్ళీ వేసేసి మళ్ళీ ఫ్రై అయిన ఆనియన్స్ కూడా వేసేసి కాసేపు అలా ఉంచాను. లాస్ట్లో ఇంకా ఈ పెరుగు వేసేసి బాగా కలిపేసి కాసేపు మ్యారినేట్ చేశాను అనమాట. ఒక 1 or 2 hours అలా పక్కకు ఉంచేసాను. 2 hours అయిపోయిన తర్వాత నేను ఎప్పుడు చికెన్ని ముందుగా ఒక 10 to 15 minutes అన్న ఉడికించుకుంటాను. డైరెక్ట్గా వేసేయడం ఇష్టం. సో దానికోసం ఒక పెద్ద గిన్నె తీసుకుని దాంట్లో బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అవి కూడా ఫ్రై అయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ బాగా కలిపేసి ఒక 10 to 15 minutes ఉడికించి పక్కన పెట్టేయాలన్నమాట. రైస్ ఉడికించుకోవడానికి పెద్ద గిన్నె పెట్టేసి ఆయిల్, బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి జస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ ప్రాసెస్ స్టార్ట్ చేసేసరికి పొయ్యి పెట్టిన ప్లేస్లో ఎండ కూడా వచ్చేసిందండి. ఓ పక్క పొయ్యి నుండి వస్తున్న పొగ, పైనేమో ఎండ. అసలు గ్యాస్ స్టవ్ మీద చేయొచ్చు, కానీ ఇది కూడా ఒక ఎక్స్పీరియన్సే కదా అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట దీని మీద. ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేసి సాల్ట్, పుదీనా, కొత్తిమీర వేసుకుని లిడ్ క్లోజ్ చేసేయాలన్నమాట. వీడు చూడండి కొబ్బరి ఆకులు, డోలకలు ఏం కనిపిస్తాయి పెట్టేసి మంట పెట్టేస్తున్నాడు అనమాట. వాటర్ ఫాస్ట్గా మరిగిపోవాలని చెప్పి ఇవి కూడా మరిగిపోయాయి. తర్వాత నేను కడిగి పక్కన పెట్టిన బాస్మతి రైస్ వేసేసి ఉడికించుకున్నాను అనమాట. అవి ఒక 60% కుక్ అయ్యాయి అనుకున్న తర్వాత కొంచెం కొంచెం తీసేసి అవి నీళ్లు వార్చుకుంటూ ఈవెన్గా చికెన్ దాని మీద స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు గార్నిష్ కోసం ఫుడ్ కలర్ వాటర్, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొత్తిమీర, పుదీనా అండ్ నెక్స్ట్ బిర్యానీ మసాలా అంతా వేసి స్ప్రెడ్ చేసుకున్నా అనమాట. ఏదో మర్చిపోయా అనుకున్నా, లాస్ట్లో గుర్తొచ్చింది నెయ్యి వేయలేదని చెప్పి అది కూడా వేసేసాను. తర్వాత మా చెట్టు నుండే అరిటాకు కట్ చేసి వాటిని బాగా క్లీన్ చేసి దమ్ పెట్టుకోవడానికి గ్యాప్ లేకుండా అరిటాకులతో క్లోజ్ చేస్తాను అనమాట. ఇంకా పొయ్యి మీద పెట్టేసి మంట తగ్గించేసుకున్నా అనమాట. ఈ ఎండకి పొయ్యి మీద పెట్టకుండానే ఉడికిపోయేలా ఉంది. ఒక 30 minutes అసలు దాని జోలికి పోలేదు, అలా వదిలేసాము. అది కుక్ అయ్యాక పొయ్యి నుండి దించడానికి నాకు అసలు అవ్వలేదు అనమాట. సో మా అన్నయ్యని తీయమన్నాను, వాడు హెల్ప్ చేశాడు. అరిటాకు చూసారా ఎలా అయిందో, అంటే బాగా కుక్ అయిపోయింది అనమాట. అరిటాకు తీసేసరికి భలే వచ్చిందండి బిర్యానీ స్మెల్ అయితే. తర్వాత దీని నుంచి ఇంకో గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాం అనమాట, ఈజీగా వడ్డించుకోవడానికి బాగుంటుంది అని చెప్పి. బిర్యానీ చేయడం ఎలా ఉన్నా సరే హడావుడి మాత్రం బాగా చేసాము. తర్వాత రైతాతో తిన్నా సూపర్ అంటే సూపర్ ఉంది. వీలైతే ఒక లైక్, నచ్చితే షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.